తప్పకుండా అండి. ఎందుకంటే మోడీ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని హిందూ సంస్థలని మరియు అనేక ఆయన ప్రతి దేశంలోకి పోయినా వాటి మన దేశం ప్రగతి కోసం పాటుపడడు, పెంచిండు, మనకు దేశ గౌరవాన్ని పెంచిండు. కాబట్టి మూడోసారి కూడా మోదీ సర్కార్ రావాలని ప్రతి యువత కోరుకుంటుంది. ఇదే సందర్భంగా మేము యువకులుగా మేము కోరుకునే జిఎస్టీ కూడా మాకు చిన్న వ్యాపారాలకు కూడా లాభసాయకంగా ఈరోజు ఇవాళ స్థిరంగా ఉన్నామంటే మోదీ సలవాలనే. నోటిబందీ కావచ్చు, ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాలు పరిష్కారం తీసుకొని ఆయన చేసిన కార్యక్రమాలు ఇండియా ప్రగతి కోసమే ఆయన చేస్తున్నాడు. కాబట్టి మూడోసారి కూడా మోదీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మూడోసారి తప్పకుండా ఆయన ప్రధాని కావాలని కోరుకుంటున్నాం. రైతులకు ఆయన చేసే కార్యక్రమాలు ఇక్కడ లోకల్లో ఎవరికి కావచ్చు కానీ ప్రతి డిఏపి మీద కానీ మందు వాళ్ళ కానీ ఆయన సబ్సిడీ ఇప్పించి ఈరోజు రైతులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా లాభసాటిగా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి రైతు అది తెలుసుకోవాలి. మనకి ఇక్కడ 1200 రూపాయలకు వచ్చే డిఏపిని ఆయన 2400 రూపాయలు మిగతా పైసలు ఆయన సబ్సిడీ కింద కేంద్రమే భరించి మన రైతులకు ఇప్పిస్తుంది. అది ప్రతి ఒక్కరికి రైతులు తెలుసుకోవాలి. ఈ మోదీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమే కానీ ఒక పారిశ్రామిక ఒక్కరికే సొత్తు అనే ప్రచారం అప్రవచనం ఉన్నది. ఆ ప్రచారం మంచిది కాదు. ప్రతి